హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈ క్వశ్చన్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ ద కాంప్లెక్సెస్ అని ఇక్కడ ఒక 4 కాంప్లెక్సెస్ అని ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం ఈజీగా ఎలా చేయగలుగుతాం చూడండి. సో వాడు ఏమడుతున్నాడు, జామెట్రికల్ ఐసోమర్స్ అంటున్నాడు. జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏంటి? జనరల్గా సిస్ అనేటువంటిది కానీ ట్రాన్స్ అనేటువంటిది కానీ. ఓకే, సో సిస్ ట్రాన్స్ ఇలాంటి వాటిని తీసుకుంటాం. సిస్ ట్రాన్. సిస్ అంటే ఏ విధంగా ఉండాలి? సేమ్ సైడ్ గనక ఉంటే వాటిని సిస్ అని, ఆపోజిట్ సైడ్లో గనక ఉంటే వాటిని ట్రాన్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. అయితే ఈ సిస్సెస్ ట్రాన్స్ ఇలాంటి వాటిని ఎగ్జిబిట్ చేయాలంటే ఖచ్చితంగా అవి ఎలా ఉండకూడదంటే ఇదిగోండి ఈ ఫామ్లో ఉండకూడదు. సో ఈ ఫామ్లో అంటే ఇక్కడ మెటల్ అనేటువంటిది ఉంది. ఈ మెటల్ పక్కన ఏవైతే లైగాండ్స్ అనేటువంటిది ఉన్నాయో, ఇలా 6 లైగాండ్స్ సేమ్ ఉన్నా కానీ అవ్వదు. సో అలా కాకుండా ఒక 5 లైగాండ్స్ సేమ్ ఉండి ఇంకొకటి డిఫరెంట్ ఉన్నా వాటికి జామెట్రికల్ ఐసోమర్స్ అనేటువంటిది రావు. ఓకే, సో ఇలాంటి కండిషన్స్లో జామెట్రికల్ ఐసోమర్స్ అనేటువంటిది మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంతేకాకుండా ఇక్కడ 4 కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 4 అనేటువంటిది ఉంది చూడండి. సో ఇలా 4 లైగాండ్స్ సేమ్ ఉన్నా కానీ మోస్ట్లీ వాటికి సిస్ ట్రాన్స్ ఇలాంటి వాటిని చేయలేము అనమాట. ఓకే, ఎందుకనంటే మీరు ఎక్కడ పెట్టినా కానీ సో ఖచ్చితంగా అవి సిస్ అవుతాయి కాబట్టి మనం వాటిని చెప్పలేం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇది ఎగ్జిబిట్ చేస్తుంది, ఈ కాంప్లెక్స్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది, నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ అనేటువంటిది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీని నుంచి సిస్ ట్రాన్స్ ఒక 2 వస్తాయి. సో ఇక్కడ కూడా సిస్ ట్రాన్స్ ఒక 2 వస్తాయి. అంటే 2 + 2 4 అనేటువంటిది వస్తుంది. అంటే ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.